హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం వరకు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువకు ఏలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకుని మహానది అని యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. దేవుడి వాక్యభాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ప్రభువా మీరు మాకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చేరి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రతి వ్యక్తిని మీరు సంధించండి తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ రాజేంద్ర బాబు గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో నా యొక్క అంశం ఏంటంటే ద ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ టు లివ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాగ్దాన దేశం అనగా పరిశుద్ధాత్మ అనే దేశములో నివసించుటై ఉన్నది అనే అంశాన్ని మీదటి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అనగా మన వాగ్దాన దేశం ఏమై ఉన్నదంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. మనం ఎక్కడ జీవించాలంటే పరిశుద్ధాత్మలో మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం గమనించినప్పుడు మరి దయచేసి ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడొద్దు, కొద్దిసేపే నేను మాట్లాడతాను, గంట లోపే నేను ముగిస్తాను. ఎందుకంటే ఇది విస్తారమైన అంశం కాదు. దైవ సేవకులు చెప్పినట్లుగా అందరూ కూడా మరి ఈ మీటింగ్స్ అన్నిటిలో కూడా ఎంతో ప్రయాసతో అలసిపోయి ఉన్నారని నాకు తెలుసు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీదుటి నేను పెట్టాలని ఆశపడుతున్నాను. కొద్దిసేపు దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మీ ఏకాగ్రతను అంతటినీ వాక్యం మీద ఉంచి మరి వాక్యాన్ని వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని గంటలు మనం విన్నామనేది ముఖ్యం కాదు, ఎన్ని మాటలు మన హృదయంలోనికి వెళ్ళేయమనేదే ముఖ్యం. వాక్యాన్ని మనం గ్రహించినప్పుడే, ఆ వెలిగింపు మనకు వచ్చినప్పుడు మాత్రమే ఆ వాక్యం మన జీవితాల్లో కార్యం చేస్తుంది. ఒకవేళ ఆ వెలిగింపు మనలోనికి రాకపోతే మనం ఎన్ని వాక్యాలు విన్నా ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నూతనమైన సంవత్సరంలో మనం ఉన్నాము. మరి ఈ నూతనమైన సంవత్సరాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు మరి మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఈ భూమి క్రింద నూతనమైనది ఏదియో లేదు అంటున్నాడు, మునుపున్నదే మరలా కలగబోచు ఉన్నది. అయితే మరి ఈ నూతనమైన సంవత్సరాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మానవుని యొక్క జీవితంలో అత్యంత విలువైనది సమయమై ఉన్నది. మానవుని యొక్క జీవితంలో విలువైనది ఏంటండి? సమయం. ఎందుకనగా ఈ సమయాన్ని మనం తిరిగి పొందుకోలేం. ఎందుకంటే ఈ సమయం అనేది మరేదో కాదు, మన జీవమై ఉన్నది. దేవుడు ప్రతి మనిషికి ఒక సమయాన్ని ఇచ్చాడు. అందునిమిత్తమే మరలా నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. తన సమయం యొక్క విలువను గుర్తెరిగిన ఏ వ్యక్తి తన సమయాన్ని వ్యర్థం చేయడు. ఒకవేళ అలా వ్యర్థం చేసేవాడితో మీరుంటే మీ సమయాన్ని మీరు వ్యర్థం చేసుకుంటారు. నేను ఒకసారి చాలా సంవత్సరాల క్రితం మరి ఒక పాస్టర్ గారి యొక్క సంఘములో ఒక సహోదరికి ఆమె మెదడులో కణితి వచ్చిందనమాట.
అయితే హైదరాబాద్లో ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు, ఆయన చాలా అప్పట్లో ఆ న్యూరాలజీలో చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి హైదరాబాద్లో. ఆయన చాలా సెలబ్రిటీస్కి కూడా ఆయన వైద్యం చేస్తాడనమాట. అయితే ఈ సహోదరికి మరి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆమె గురించి వివరించడానికి నన్ను కూడా పాస్టర్ గారు ఆహ్వానించారు ఆ డాక్టర్ గారితో మాట్లాడటానికి. సరే, ఆ డాక్టర్ గారు లోపలికి వెళ్లే ముందు బయట ఒక మాట చెప్పారు, ఏంటంటే ఎక్కువ వివరాలు చెప్పొద్దు, ఆయనకి అడిగినంత వరకే జవాబు చెప్పండి అన్నాడు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, డోంట్ రిపీట్ అన్నాడు. మళ్ళీ తిరిగేది చెప్పొద్దు. కానీ మనకు అలవాటు ఏంటి, మనం 10 సార్లు చెప్పుకోవటం మనకి అలవాటు. కొన్ని విషయాలు మనం ఏం చెప్తాం, మరలా చెప్తాం. అయితే నేను ఆయనతో మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లోని చెప్పాను, ఈ అమ్మాయి కొంచెం పేద కుటుంబం నుండి వచ్చారండి, ఎక్కువ ఖర్చు పెట్టలేరు అనే మాట నేను మొదట చెప్పి నేను వివరిస్తా. మరలా అంటే ట్రీట్మెంట్ కొంచెం మంచిగా చూడండి అనే మాటకి నేను అదే మాటను వాడాను తిరిగి. ఆయన అన్నాడు, సార్ డోంట్ రిపీట్ అగైన్, ఇట్స్ ఫైనల్ వార్నింగ్ అన్నాడు. మళ్ళీ ఇదే చివరి మాట, 2 సార్లు చెప్పొద్దు, ఎందుకంటే అతని సమయం విలువైంది. మరి ఈరోజు నీ సమయం కూడా విలువైంది కాదా? నువ్వు డాక్టర్ కాకపోవచ్చు, లేకపోతే నువ్వు పెద్ద రాజకీయ నాయకుడివి కాకపోవచ్చు, కానీ నీ సమయం కూడా విలువైంది. నీ సమయాన్ని విలువైందిగా నువ్వు లెక్క వేసినప్పుడు నీ సమయాన్ని నీ పనిలో ఎంత గడపాలి, నీ స్నేహితులతో ఎంత గడపాలి, దేవుని వాక్యంతో ఎంత గడపాలి అనే సంగతిని నువ్వు గ్రహిస్తావు. నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? రాజుల రాజును కలవటానికి. నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? ప్రభువుల ప్రభువుని కలవటానికి. ఇక్కడ 3 గంటలున్నా, 4 గంటలున్నా, 5 గంటలున్నా, ఆ 5 గంటలు నిజంగా ఆయనతో నువ్వు గడపగలిగితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కానీ మనం ఎప్పుడు కూడా రేపటి వైపు చూస్తాం. నిన్నటి చూసి మనం చింతపడతాం, రేపటిని చూసి మనం ఆశపడతాం, నేటిని మనం వ్యర్థం చేస్తాం. కానీ క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు విలువైనది. అంటే మీరు 26లో మీకు శుభాకాంక్షలు చెప్తున్నానంటే 25 అంతా వేస్ట్ చేశారా మీరు? ఎస్, కొంతమంది వేస్ట్ చేస్తుంటారు. ఆ వేస్ట్ చేస్తున్న వాళ్ళు దాన్ని మర్చిపోవాలనుకుంటారు. కానీ 25లో గొప్ప కార్యాలు చేసిన వాడు ఆ గొప్ప కార్యాల గురించి ఎప్పటికీ సంతోషంగా ఆనందంగా చెప్పుకుంటాడు. కాబట్టి ఈరోజు ఈ 2026 లేకపోతే దీని గురించి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి, అవన్నీ వినటానికి నాకు సమయం లేదు. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, న్యూ ఇయర్ ఎప్పుడైనా రానివ్వండి. ప్రారంభంలో న్యూ ఇయర్ ఏప్రిల్ 1న వచ్చేదంట. ఎప్పుడు వచ్చేదండి? ఏప్రిల్ 1వ తారీఖుని మొదలయ్యేది. అయితే తర్వాత గ్రెగేరియన్ క్యాలెండర్ వచ్చిన తర్వాత దాన్ని జనవరికి మార్చారు. ఇక నూతన సంవత్సరం మనం ఏప్రిల్ 1న కాదు, జనవరి 1 నుంచి జరుపుకోవాలని వారు ప్రారంభించారు. అయితే పాత వాళ్ళు కొంతమంది దాన్ని ఏం చేయటం మొదలుపెట్టారంటేనంట, ఏప్రిల్లోనే నూతన సంవత్సరాన్ని జరుపుకోవటం మొదలుపెట్టారు సాంప్రదాయాల్ని పాటించటానికి. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే ఏప్రిల్ ఫూల్స్ అనేవాళ్ళు. అలా మొదలైంది ఈ ఏప్రిల్ ఫూల్ అనే సంస్కృతి. కాబట్టి ఈ తారీఖులు ఇవన్నీ చెడిపోయినాయి. ప్రవక్త అన్నాడు ఒక చోట, ఈ క్యాలెండర్ అంతా చెడిపోయింది. ఇప్పుడు దీని మీద మనం డిస్కషన్ పెట్టుకుంటే ప్రయోజనం లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతి రోజుని యోగ్యమైన రోజుగా నువ్వు జీవించాలి. ప్రతి రోజును నువ్వు ఎలా జీవించాలంటే యేసు క్రీస్తులో నువ్వు జీవించాలి. ఎందుకంటే ఈ భూమి మీద సూర్యుని క్రింద నూతనమైంది ఏదీ లేదు. కానీ ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. సరే, మన కాలానికి మన దేశానికి ఇది లెక్క, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు. ఇప్పుడు ఎవరైనా దీనికి వేరుగా మాట్లాడారు అనుకోండి, వాడి లెక్క ప్రకారం బతకమని చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ మన లెక్క ఏంటంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి మరలా అర్ధరాత్రి 12 గంటలకు ఒక రోజు అవుద్ది. కానీ యూదుల లెక్క ఏంటంటే సాయంకాలం 6 నుంచి మరుసటి రోజు సాయంకాలం 6కి ఒక రోజు కంప్లీట్ అవుతుంది. వాళ్ళ లెక్క ఏంటంటే చీకటి నుంచి వెలుగులోనికి వెళ్ళి వెలుగులో రోజు ముగించబడుతుంది. సరే, ఏ లెక్క అన్నా వేసుకోండి,
మీరు అర్ధరాత్రి 12 లెక్కేసుకుంటే మరలా అర్ధరాత్రి 12 దాకా సరిగా బతకండి. మీరు సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల వరకు లెక్కేసుకుంటే ఆ లెక్క ఆ 24 గంటలను సరిగా బ్రతకండి. ఎందుకంటే ప్రతిరోజు ఒక నూతనమైన రోజే, ప్రతి గడియ ఒక నూతనమైన గడియ. కాబట్టి గతాన్ని గురించి చింతించడం మానండి, రేపటిని గురించి ఆశపడటం మానండి. యేసు ప్రభు అన్నాడు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. రేపటి సంగతి రేపు చూసుకుంటుంది. కానీ రేపు అనేది సరిగా ఉండాలి అంటే ఈరోజు సరిగా ఉండాలి. ఈరోజు ఎవరైతే సరిగా జీవిస్తారో, ఈరోజు తనకు అప్పగించబడిన బాధ్యతల్ని ఏ వ్యక్తి అయితే సరిగా నెరవేరుస్తాడో ఆ వ్యక్తి రేపటి దినాన విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే రేపు అనేది వచ్చి నీకు విజయాన్ని ఏమి అప్పగించదు. దానికి గొప్ప ఉదాహరణ యోసేపు అయి ఉన్నాడు. ఈరోజు మనం చాలామంది ఏం చేస్తామంటే రేపటి గురించి ఆలోచిస్తా ఈరోజు పనులన్నిటినీ పక్కన పెట్టేస్తాం. ఒకసారి నిన్నే ఒక వీడియో చూస్తాను. పాస్టర్ గారు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే నూతన సంవత్సరం అనే శాపంలో పడిపోకండి అన్నాడు ఆయన. నూతన సంవత్సరం అనే శాపంలో పడిపోకండి. ఎందుకంటే మీకు డిసెంబర్న 1వ తారీఖున ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ప్రతి చిన్న విషయానికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పాలి అనే వాక్యం నీకు నేర్పించింది అనుకోండి, అప్పుడు మీరు చాలా సులువుగా ఏం చేస్తారంటే జనవరి 1 నుంచి చేద్దామంటగా. మీకు ఏ ఆలోచన వచ్చినా దాన్ని ఎక్కడికి నెట్టేస్తారు? జనవరి 1కి నెట్టేస్తారు. కానీ నిజమైన జనవరి వచ్చేసరికి అసలు ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలన్న దాంతోనే రోజంతా వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు అది శాపమా ఆశీర్వాదమా? శాపం అయిపోయింది నీకు నూతన సంవత్సరం అనేది. కాబట్టి ప్రతి నిమిషాన్ని మనం సరిగా జీవించాలి. నేను సరైనగా ఇంకా నా అంశంలోకి వెళ్ళట్లేదు, కానీ నాకు ఎందుకో నడిపింపు వచ్చిందని నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. యోసేపు తనున్న ప్రతి స్థలములో సరిగా జీవించాడు. యోసేపు తండ్రి దగ్గరగా ఉన్నప్పుడు సరిగా జీవించాడు. పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు రాజ్యం గురించి కలలుగనలా. పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నా అన్నలు నా కాళ్ళ దగ్గరికి వస్తారన్న ఆలోచన లేదు. అక్కడ ఆయన చేతికి అప్పగించిన ప్రతి పనిని సక్రమంగా చేశాడు. దేవుడు ఆయన చేతికి అప్పగించిన పనిని ఆయన దీవించాడు. దాని తర్వాత ఆయన మీద నింద మోపబడింది. ఆయన చెరసాల్లోనికి తీసుకుని వెళ్ళారు. చెరసాల్లో కూర్చుని ఆయన ఆలోచించట్లా. చెరసాల్లో కూర్చొని గతాన్ని గురించి ఆలోచించట్లా, చెరసాల్లో కూర్చొని భవిష్యత్తుని గురించి ఆలోచించట్లా. చెరసాలని తన స్వాధీనంలోకి తీసుకొచ్చాడు. అంటే అక్కడ ఆయనకు అప్పగించిన ప్రతి పని సరిగా చేయటం మొదలుపెట్టాడు. చివరికి చెరసాల నాయకుడు ఏం చేశాడంటే ఒక రాజద్రోహిగా, రాజద్రోహం మోపబడి చెరసాలలోకి వచ్చిన ఖైదీకి చెరసాల యొక్క బాధ్యతలన్నిటినీ అప్పగించాడు. కారణం ఏంటంటే తనున్న రోజులో తనకు అప్పగించిన పనిని సరిగా చేశాడు. ఈరోజు వధువు చేయాల్సింది ఏంటంటే భవిష్యత్తుల గురించి ఊహలో మంచిదే, కానీ ఊహల్లో బతకటం ఆపేయండి. భవిష్యత్తు అనేది ఎక్కడో లేదు, నేటి దినమే భవిష్యత్తు. రేపు కూడా ఈరోజే. నిన్నటిది ఎక్కడో పోవాలి, అది ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన నిన్నున్నాడు. ఇంకా నిన్నటి నుంచి మనం వచ్చేసాం. ఆ కాన్సెప్ట్ నేను మొన్న చెప్పాను, మరలా నేను రిపీట్ చేయను. కానీ నిన్న రేపు అనేది ఎక్కడో లేదు, అది ఇక్కడుంది. ఇక్కడ నువ్వు సరిగా జీవిస్తే నిత్యత్వంలో నువ్వు సరిగా జీవిస్తావు. అంతేగాని అది ఎక్కడో లేదు. ఒకవేళ నువ్వు 2035 వరకు జీవించే వ్యక్తికి 2035 ఎప్పుడో రాదు, అది ఇక్కడే ఉంది, ఈరోజే. అర్థమైందండి? 2035 ఎక్కడో లేదు, అది ఎక్కడుంది? ఈ రోజులోనే ఉంది. ఈరోజు నువ్వు జీవించే జీవితం, ఈరోజు నువ్వు జీవించే నిర్ణయం, ఈరోజు నువ్వు తీసుకున్న ఎంపికే 2035లో ఫలిస్తుంది. అంతేగాని అది ఎక్కడి నుంచో రాదు. వధువు ఎప్పుడో ఏలదు, ఆమె ఇప్పుడే ఏలటం మొదలు పెట్టాలి. యోసేపు ఎప్పుడే లేడు, సింహాసనం మీద ఎక్కిన తర్వాత కాదు, ఆయన బానిసగా ఉన్నప్పుడే ఏలుబడి ప్రారంభమైంది. ఆయన ఖైదీగా ఉన్నప్పుడే ఏలుబడి
ప్రారంభమైంది. అతడు తన జీవితంలో ప్రతి సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకున్నాడు. అది కష్టమైన ఆనందమైన. ఈరోజు ప్రతి విశ్వాసి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వున్న స్థితిలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నువ్వు సరిగా జీవించటం మొదలు పెట్టాలి. మీ అందరికీ తెలుసు, అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన జీవితం అంతా ప్రయాణమే. అబ్రహాము జీవితం అంతా ప్రయాణంతోనే సాగింది. ఇస్సాకు జీవితం అంతా ప్రయాణంతోనే సాగింది. యాకోబు జీవితం అంతా ప్రయాణాలతోనే సాగింది. వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు పశువుల కాపరులుగా ఉన్నారు, వారు గొర్రెల కాపరులుగా ఉన్నారు, వారు వ్యాపారాలు చేయట్లేదు. వారి యొక్క జీవితం అంతా నిత్యత్వం వైపు వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఆ కుటుంబం నుండి వచ్చిన యోసేపు 6 గంటల సమయం లోపల ఒక దేశం మొత్తానికి వైస్రాయ్ అయ్యాడు, అంటే ప్రధానమంత్రి అయ్యాడు మన భాషలో చెప్పాలంటే. కానీ ఎక్కడ తప్పిదం లేకుండా ఆ దేశాన్ని పరిపాలించాడు. ఎలా పరిపాలించాడు? ఒక గొర్రెల కాపర్ల కొడుకు ఒక్కసారి అయిపోగలడా? చాలాసార్లు కొన్ని పదాలు మీకు తప్పుడు అర్థాన్ని ఇస్తాయి. చాలా పదాలు మీకు తప్పుడు, నిజమే అది, కానీ కంప్లీట్ సెంటెన్స్ కాదు. అది కంప్లీట్ సెంటెన్స్ కాదు. ఆ కంప్లీట్ సెంటెన్స్ కాని దాన్ని మీరు అలాగే నమ్మితే దాన్ని నమ్మిన వాడి జీవితం ముక్కలైపోద్ది. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రజెంట్ రాజకీయంలో జరిగే సంఘటన. మన దేశానికి ప్రధానమంత్రి గారి పేరు నరేంద్ర మోడీ గారు. ఆయన గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, టీ అమ్మిన అబ్బాయి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అది 100% నిజం, 100% అబద్ధం. కంప్లీట్గా అబద్ధం అది, కానీ కంప్లీట్గా నిజం. కంప్లీట్గా నిజం. నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒకప్పుడు టీ అమ్మటం నిజం, కానీ టీ అమ్ముతా ప్రధానమంత్రి అవ్వాల. దానికి ముందు 3 సార్లు ఆయన గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంటే సడన్ జంపింగ్ కాదు. నిజమా అబద్ధం అంటే, టీ అమ్మిన కుర్రోడు ప్రధానమంత్రి అయ్యాడు, నిజమేనా? నిజమే. కానీ టీ అమ్ముతా ప్రధానమంత్రి అవ్వాలా? రోజు టీ అమ్ముతా ఉంటేనే ప్రధానమంత్రి అయిపోయాడా? ఈరోజు విశ్వాసులు అదే అనుకుంటున్నారు. దావీదు గొర్రెల కాపరి, ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. ఎలా అయ్యాడు? ఒక్కసారే లెగిసి రాజు అయిపోయాడా? సమూయేలు ఆయన అభిషేకించాడు రాజుగా, అభిషేకించిన మరుక్షణమే రాజు అయ్యాడా? విశ్వాసులు అక్కడే విఫలమవుతున్నారు అన్ని స్థలాల్లో. దేవుడు వాగ్దానం ఇవ్వగానే వెంటనే అయిపోదు. అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. నువ్వున్న స్థితిలో నుండి ఇంకొక స్థితికి దేవుడు నిన్ను మొదటగా మార్చాలి. యోసేపు అక్కడ రాజు అవ్వక ముందే ఆల్రెడీ ఆయన రాజు అయ్యాడు. ఎలా అయ్యాడంటే, పొతీఫర్ ఇంట్లో ఆయన పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ ఇంటి మొత్తానికి స్టివార్డ్ అయ్యాడు ఆయన. అంటే ఆ ఇంటి మొత్తానికి గృహ నిర్వాహకుడు అయ్యాడు. అంటే కంప్లీట్ వ్యాపారాన్ని ఆయన ఎక్కడ నేర్చుకున్నాడంటే, పొతీఫర్ ఇంట్లో నేర్చుకున్నాడు. దేవుడు ఎందుకు ఆయన అక్కడ తీసుకెళ్ళాడు? ఒక దేశాన్ని ఏలాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు కరెక్ట్గా దేవుడు, నేను ఎప్పుడు ఒక ఆలోచిస్తూ ఉంటా, సడన్గా నిజంగా దేవుడు మీకు కనపడితే ఏమడుగుతారు మీరు ఆయన్ని? సడన్గా ఇప్పుడు మీకు కనబడి మిమ్మల్ని అడిగితే దేవుణ్ణి ఏమడుగుతారు మీరు? మీరేమడుగుతారంటే, మీరు అడిగేది ఖచ్చితంగా మీ జీవితాన్ని ఎట్టాగే ఉంచుద్ది. ఎందుకంటే ఆయన ఎందుకంటే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమడగాలని నవ్వుతున్నారు కదండి. మీరు ఏమడుగుతారు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు అడిగేది మాత్రం మిమ్మల్ని దుఃఖ పెట్టద్దని నేను చెప్పగలను. మిమ్మల్ని బాధ పెడుతుంది. అందుకే భర్తమైన అడిగాడు, గుడ్డి భర్తమైన యేసు ప్రభు, నేను నీకు ఏం చేయగోరుతున్నాను, ఏం చేయాలి నీకు? ఆయన అన్నాడు, నేను చూడగోరుతున్నాను. అత్యంత ఉత్తమమైన ప్రమాదకరమైన ప్రశ్న యేసు ప్రభు అడిగాడు. అత్యంత ఉత్తమమైన జవాబుని గుడ్డి భర్తమై ఇచ్చాడు. ఈరోజు చాలామంది కొన్ని ప్రార్థనలు చేస్తారు, జరిగిందని సాక్ష్యాలు చెప్తారు, 2 సంవత్సరాల తర్వాత కూర్చొని ఎడుతూ ఉంటారు. అప్పుడు అసలు అట్లా జరగకుండా ఉండాల్సిందండి. మళ్ళీ అంటారు, ప్రభువా ఎన్నో ఆపేవి, ఇది ఎందుకు ఆపలేదు? చెత్తారా చీర ప్రార్థనలో విన్నారా మీరు? అట్లాంటి పరిశుద్ధుల ప్రార్థనలో అవునండి, మీరు ఎన్నో అడుగుతూ ఉంటారు, ఇది జరగవు. కానీ నేను అడిగినవి కొన్ని
జరిగిన తర్వాత మళ్ళీ మీరు 2 సంవత్సరాల తర్వాత ఏడిచి మళ్ళీ ప్రార్థన చేస్తారు, ప్రభువా ఆ 10ని ఆపినట్టు ఈ ప్రార్థన కూడా ఆపేస్తుంటే అంత బాగుండేదయ్యా. సరైనది తెలియాలి మనకి. సరైనది తెలియాలంటే ఈ క్షణంలో మనం జీవించడం నేర్చుకోవాలి. రేపు అనేది ఏం లేదు, ఈరోజే రేపు. ఆమె రేపు అనేది ఎక్కడా లేదు. రేపు అనేది మనకు రాదు. రేపు కూడా మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది అంటే ఈ రోజుగా మారిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. జనవరి 3లో మీరు అడుగు పెట్టిన తర్వాత ఏమంటారు దాన్ని? అమ్మాయ రేపట్లోకి వచ్చేసానండి అంటారా? చెప్పండి. అది రేపు అవుద్దా నేడవుద్దా? మీకు చెప్పాలమ్మా. ఇది చిన్న జవాబులు నేను చెప్పేది. ప్రశ్నలు పెద్ద కష్టమైన ఏమీ కాదు, కానీ లైఫ్ అంతా ఈ చిన్నాటిలోనే దాక్కుని ఉంది. యోసేపు ఆయన ఆ ఉన్న స్థలములోనే సరిగా ప్రవర్తించాడు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చెరసాల్లో సాధించింది ఏంటంటే రాజభవనం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది అనేది వాళ్ళిద్దరి ద్వారా నేర్చుకున్నాడు. ఆయన రాజ్యంలోకి వచ్చేసరికి ఆల్రెడీ ఒకే రోజు ఆయన రాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. సర్వాధికారం ఆయన చేతికి అప్పగించబడింది. ఏ ప్రాబ్లం రాలా. అప్పటికి భాష నేర్చుకున్నాడు, అప్పటికి వ్యాపారాన్ని నేర్చుకున్నాడు, అప్పటికి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, రాజభవనంలో పరిస్థితులు ఎలా ఉంటాయో కంప్లీట్ అవగాహన ఆయనకు వచ్చేసింది. ఈరోజు వధువుగా నువ్వు ఆ సింహాసనం మీద పరిపాలించాలంటే ఆ పరిపాలన అనుభవాన్ని దేవుడు నీకు ఇక్కడ ఇస్తున్నాడు. ఆ యోచించే దాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు ఎలా జీవించారు నాకు తెలియదు, కానీ ప్రతి రోజుని యోగ్యంగా జీవించడం నేర్చుకోండి. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఒకసారి కానీ మీరు చూస్తే నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను ఆయన గురించి. ఆయన 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. ఆయన 70 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, 100 ఏళ్ళ నుంచి ఉన్న మిషన్స్ ఉన్నాయి, 500 సంవత్సరాల నుంచి ఉన్న మిషన్స్ ఉన్నాయి. ఏం సాధించినాయి ఆయన జీవితంలో సాధించినట్టుతో పోలిస్తే? ఎందుకని సాధించలేకపోయినాయి అంటే ఆయన ప్రతి క్షణాన్ని ఆ క్షణంలో జీవించాడు. ఈరోజు మనం కూడా ప్రతిరోజు విలువైన రోజే, ప్రతి గంట విలువైంది. మీరు సున్నతి చేయబడాలి. మీరు నిజంగా ఎదగాలి అంటే మీ కాలానికి కూడా సున్నతి చేయబడాలి. అవసరం లేనివన్నీ మీ జీవితంలో నుంచి తీసివేయబడాలి. ముందు మీకు సంపాదించడం కాదు నేర్చుకోవాల్సింది, ఉన్నదాన్ని పారవేయటం నేర్చుకోండి, పనికిరానట్లు. మనం ఏం చేస్తామంటే అన్నీ దాచి ఉంచుతాం రేపటికి పనికొస్తాయని. కానీ దురదృష్టం ఏంటంటే రేపు అనేది ఎప్పుడు రాదు. రేపు అనేది ఎప్పుడు రాదు. ఈరోజు పని ఈరోజు సరిగా చేస్తే రేపటి గురించి ఎవడో చింతించాల్సిన అవసరం లేదు. యోసేపు రేపటి గురించి చింతించల. ఎందుకు చింతించలేదు? ఈరోజు సరిగా జీవించాడు ఆయన. ఆయన ఆధీనంలో ఐగుప్తు సరిగా జీవించింది. అందుకే ప్రపంచం అంతా కరువులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశం సమృద్ధిని కలిగి ఉంది. ఈరోజు వధువు ఎలా జీవించాలంటే రేపటి జీవితాన్ని ఈరోజే జీవించాలి. అదే దీని మర్మం. అందుకే ప్రవక్త అంటాడు, దట్ ఈస్ ద ప్రామిస్. అదే వాగ్దానం. ద ప్రామిస్డ్ ల్యాండ్ ఈస్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ అనే దేశములో నివసించాలి. మనం ఎక్కడ జీవించాలండి? పరిశుద్ధాత్మతో నింపబడిన దేశములో జీవించాలి. దట్స్ గాడ్స్ ప్రామిస్ ఫర్ ద చర్చ్ ఈస్ టు లివ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. దేవుడు ఆయన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో మనం జీవించాలి. ఈరోజు విశ్వాసం ఎక్కడ జీవించాలి అంటే వాక్యం యొక్క శక్తిలో జీవించాలి, ఆ వాక్యం యొక్క ప్రభావంలో జీవించాలి. ఇట్స్ అరౌండ్ ద ఇట్స్ అనదర్ వరల్డ్, ఇట్స్ అనదర్ ల్యాండ్. అది మరో ప్రపంచం, అది మరో దేశం. తెలుగులో ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక రచయిత ఉన్నాడు. ఆయన క్రైస్తవ రచయిత కాదు, లౌకికమైన రచయిత. ఆయన మరో ప్రపంచం అని ఒక కవితలు రాశాడు. ఒక పుస్తకం పేరు ఏంటంటే మరో ప్రపంచం. ఆ ప్రపంచంలో ఆయన ఏదో రాశాడు, నేను చదవలేదులే కానీ 1-2 లైన్స్ అప్పుడప్పుడు పేపర్లో వేస్తూ ఉంటారు.
శ్రీశ్రీ రాశాడు మరో ప్రపంచం అనే కొన్ని లైన్స్ పెడతారు, కానీ అది పెద్ద పుస్తకం అన్నమాట. కానీ ఈ బైబిల్ గ్రంథమే మరో ప్రపంచం. అయితే ఈ ప్రపంచం ఎక్కడో లేదు, ఈ ప్రపంచం ఎక్కడో లేదు. మరో ప్రపంచం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మరో ప్రపంచం ఎక్కడుందండి? ఇక్కడే ఉంది. ఎలా ఉంది అంటే ఈరోజు నువ్వు చూస్తున్న ఈ మనుషులు అందరూ ఒకే ప్రపంచంలో లేరు. అందరూ ఒకే ప్రపంచంలో లేరు. సరే, ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్పాడు, నేను మర్చిపోయాను కానీ ఆ డివిజన్స్ అన్నీ. భారతీయ దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఒకే రకంగా లేరంట. బీద భారతదేశం ఉంది, ధనిక భారతదేశం ఉంది. మీకు తెలుసా, ఇప్పటికీ సరైన యూనిఫామ్స్, అదే స్కూల్ ఫీజులు కట్టలేక, పుస్తకాలు కట్టలేక పిల్లల్ని చదువు మానిపించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. మీకు తెలుసా మన దేశంలో ప్రతిరోజు విమానం మీద వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారని? ప్రతిరోజు విమానం మీద వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే దేశంలో ఎవరున్నారు? సైకిల్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించలేని వాళ్ళు ఉన్నారు. పక్కనున్న వీధిలోనికి పిల్లల్ని పంపించలేక, ఆ పిల్లలకి సరైన ఫీజులు కట్టలేక, లేదా వాడిని కూడా పనికి తీసుకెళ్తే ఇంకో 10 రూపాయలు వస్తాయని ఆలోచించే కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇదే దేశంలో విమానాల మీద ప్రతిరోజు తమ పిల్లల్ని ఎల్కేజీకి చదివి పంపించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మరో ప్రపంచంలో క్రైస్తవ జీవితం ఉండాలి. ఆ మరో ప్రపంచం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన జీవితాలు. అది 2026లోనూ 2027లో వచ్చేది కాదు. అది ఆ మరో ప్రపంచం, మరో దేశం ఎప్పుడు సాధ్యం అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే అది సాధ్యమై ఉన్నది. అందుకే ప్రవక్త అన్నాడు, ఇట్స్ అనదర్ వరల్డ్, ఇట్స్ అనదర్ ల్యాండ్. మీకు తెలుసా, శత్రువును ప్రేమించడం అనేది క్రొత్త నిబంధన వాక్యమా, పాత నిబంధన వాక్యమా? నీ శత్రువుని ప్రేమించు, క్షమించు అన్నది కొత్త నిబంధన వాగ్దానమా, పాత నిబంధనలోని వాక్యమా? నా ప్రశ్న అర్థమైందా? అట్లీస్ట్ ఇప్పుడు యేసు ప్రభు కొన్ని మాటలు చెప్పారు కదండి, నీ శత్రువుని ప్రేమించు అనే మాట చెప్పాడు ఆయన. అది ఏ నిబంధన కింద వస్తుంది చెప్పాలి. ఏమండి, ఇంత ప్రశ్నకి చెప్పలేకపోతున్నప్పుడు పద్దాకి ఎందుకు ఇంకా 7 ఉరుములు, 7 శబ్దాలు, 24 కుర్చీలు, ఇవన్నీ తర్వాత సంగతి అండి. ముందు ఏబిసిడీలు నేర్చుకోండి. కుర్చీలు ఎక్కి ఏం చేస్తారు? ఇప్పుడు మిమ్మల్ని సడన్గా పిలిచి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆర్థిక మంత్రిని చేశాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీరేం చేయలేరు. మీ ఏళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గుద్దించుకుంటారు. వాళ్ళు పేరుకు నువ్వే, కానీ అది నీకు సబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఆయన నిన్ను ఆర్థిక మంత్రిని చేస్తే అప్పుడు నువ్వు వాళ్ళని పిలిపించి, ఏరాబాయ్ అసలు ఏంటి వచ్చేది ఎంత, పోయేది ఎంత, అసలు బడ్జెట్ ఏంటి, అలొకేషన్ ఏంటి, దేనికి ఖర్చు పెట్టారు, పర్మిషన్స్ తీసుకురండి అని అడిగితే వాళ్ళు భయపడతారు. అసలు మనకి ఏం తెలవకపోతే ఏం చేద్దాం? వాళ్ళు కూర్చో ఆడికి ఏం తెలవదులేండి, ఏమంటే బిర్యానీ రెడీగా ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడ సంతకం పెట్టిపోండి అంటారు. ఏంటి నేను చెప్పిన వాక్యం కొత్త నిబంధనదా, పాత నిబంధనదా? కొత్త నిబంధన అన్న వాళ్ళందరూ చేయొత్తండి. కాదు, మూసేసి పాత నిబంధన అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అది అంటే ఈ 100 మందిలో, ఈ 400 మందిలో అసలు ఎందుకు వచ్చిన గొడవలు మీరు చెప్పేది మీరు చెప్పుకోండి. అందుకే సేవకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మీరేం మాట్లాడట్లేదు కాబట్టి తోసింది మాట్లాడేస్తున్నారు. ఎవడు వచ్చిందాడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కూర్చున్నవాడు ఇష్టం వచ్చినట్టుగా వింటున్నాడు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఏం అక్కర్లేదు అయ్యగారు. కొన్నిసార్లు ఏమంటారు, గంటకు తగ్గకుండా మాట్లాడండి అంటాడు. ఒక ఆయన అంటాడు 2 గంటలు తగ్గకుండా మాట్లాడండి. ఏం మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని క్షమించు అన్న వాక్యాలు కొత్త నిబంధన వాక్యాలా, పాత నిబంధన వాక్యాలా? నాకు అర్థం కావట్లేదు. ఒక్కళ్ళు చెప్పండి. పాత నిబంధన అన్న
పాత నిబంధన, కొత్త నిబంధన, క్రొత్త నిబంధన. ఓకే, 100% తప్పు అది. పాత నిబంధన వాక్యాలు యేసు ప్రభు చెప్పినవి అన్నీ పాత నిబంధనలు ఆల్రెడీ మోషే చెప్పినయే. కానీ ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ వాక్యం నేర్చుకుని వీళ్ళు శత్రువుల్ని ప్రేమించాల్సింది పోయి సహోదరుల్ని ద్వేషించే స్థితికి ఎదిగారు. అది చదవక ముందు కాకరకాయ అన్నాడంట, చదివిన తర్వాత కేకరకాయ అన్నట్టు మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్రాన్ని చదివి 24 గంటలు మేఘస్తంభం కింద ఉండి, 24 గంటల అగ్నిస్తంభం కింద ఉండి, 24 గంటల ప్రవక్త పుస్తకాలు చదువుతా చివరికి ఎట్టయ్యారంటే ఒకడినొకడు సంపూర్తిగా ద్వేషించుకునే వాళ్ళలాగా మారారు. అందుకే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడే మనిషిగా దిగొచ్చి అదే ధర్మశాస్త్రం క్రింద లోబడుతూ ఆయన శత్రువుని ప్రేమించగలిగాడు, ఆయన పాపిని క్షమించగలిగాడు. ఎందుకంటే దేవుడు బలిని కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే విధేయతను కోరుకుంటున్నాడు. దేవుడు క్షమాపణ కోరుకుంటున్నాడు. దేవుడు ఇర్మియాతోని చెప్పాడు, దేవుడు ఎజ్కేలుతోని చెప్పాడు, ఒక పాపి తన పాపం వలన నశించడం నాకు సంతోషాన్ని ఇవ్వదు, కానీ ఒక పాపి తన పాపాన్ని విడిచి నా వైపుకి తిరిగినప్పుడు నా ఆత్మ వాని యందు ఆనందిస్తుంది అన్నాడు. అదే మాట యేసు ప్రభు చెప్పాడు. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. ఆ మాట కొత్త నిబంధన వాక్యం కాదు, అది ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్నది. కానీ కొత్తగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ క్రైస్తవులకి ఏం చెప్పాలంటే పాత సబ్జెక్ట్ని కొత్త పదాలతో చెప్పాలి. అది పాత చీరలు తీసుకుని కొత్త బొంత కుట్టించినట్టు. ఏంటండి, మెటీరియల్ అంతా పాతదే, వస్తువు ఒకటే, పేరు దాని పేరు కొత్తది, మెటీరియల్ పాతదే. ఈరోజు అదే అవుతుంది ఇక్కడ కూడా. నిజంగా ఆ నిజమైన మరో ప్రపంచంలో బతకటం మొదలుపెట్టాడు. యేసుప్రభు ధర్మశాస్త్రం ప్రకారంగానే జీవించాడా, వ్యతిరేకంగా జీవించాడా? ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఆయన సున్నతి పొందాడు. ఆయన 30 ఏళ్ళ దాకా ఎందుకు ఆగాడు? 12 ఏళ్ళకి దేవాలయంలో బోధకులకి అర్థం కానంత వాక్యాన్ని మాట్లాడిన వ్యక్తి 30 సంవత్సరాల వరకు ఎందుకు పరిచర్యకు రాలేదంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకడు పరిచర్యలోనికి రావాలంటే అతనికి 30 సంవత్సరాలు నిండాలి. ఆగాడు ఆయన 30 ఏళ్ళు దాకా. ఆగాడా లేదా? అంతేగాని కొత్త నిబంధన రాబోతుంది, అప్పుడు ఏ వయసులో నుండి నేను మాట్లాడొచ్చు అని ఆయన వాక్యాన్ని మీరలేదు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ నిజమైన వాగ్దాన దేశం ఎక్కడో లేదు. ఆ వాగ్దాన దేశం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడుటలో ఉన్నది. అదే నేటి వాగ్దాన దేశం, అదే మరో ప్రపంచం. శ్రీ ఆ మరో ప్రపంచంలో ఏం ఆశించాడు నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రపంచం అంతా ఏదో ఒక చక్కటి దేశం కోసం ఎదురు చూస్తుంది, ఒక చక్కటి ప్రపంచం కొరకు ఎదురు చూస్తుంది. ఆ ప్రపంచం మరెక్కడో లేదు. ఆ ప్రపంచం ఎక్కడుందంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి విశ్వాసిలో ఉంది. ఇప్పుడు అతడు మరో కండిషన్స్తో జీవిస్తాడు. అతడు బుద్ధి మారదు. చాలాసార్లు కొన్ని దేశస్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మారరు. నేను ఒక దేశం వెళ్ళాను, అక్కడ చాలా ట్రాఫిక్ చాలా మంచిగా వెళ్తుంది అన్నమాట. డ్రైవర్లు కూడా చాలా పద్ధతిగా చాలా క్రమంగా తోలుతూ ఉంటారు. మీకు ఎక్కడ కూడా చిన్న యాక్సిడెంట్ కానీ చిన్న ఇబ్బంది కానీ ఉండదు. ఒకవేళ 4 రోడ్లలో 2 కార్లు ఎదురైతే మనలాగా దూసుకుపోరు. ఇద్దరు దూరంగా ఆగి నువ్వు వెళ్ళంటే ఎవడో ఒకడిద్దరు మాట్లాడుకుని నువ్వు వెళ్తావా నేను వెళ్తావంత మర్యాదపూర్వకంగా వెళ్తూ ఉంటారు. ఒకరోజు అలా వెళ్తుంటే అలాంటి మంచి దేశంలో మా ముందు ఒక కారు జిగ్ ఎట్టబడితే అట్ట ఇష్టం వచ్చినట్టుగా వెళ్తుంది. అప్పుడు ఆ కారు నేనున్న కారులో ఉన్న పాస్టర్ గారు అన్నాడు, ఈ కారు ఎట్ట వెళ్తుందంటే ఖచ్చితంగా ఇది నడిపేవాడు ఇండియా వాడు అండి అన్నాడు. ఈ కారు ఎట్ట వెళ్తుందంటే దీనికి కారణం ఇది నడిపేవాడు ఇండియా వాడు అని చెప్పి ఆయన కారు పక్కకి తీసి కొంచెం స్పీడ్ పెంచి
ఆ కారు పక్కకి తీసుకెళ్ళి చూస్తే ఉన్నది నిజమే ఈడే. అది అప్పుడు నేను తలకాయ ఉంచుకోవాల్సి వచ్చింది. ఏం చేద్దాం మరి? అంటే ఒక దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క పద్ధతుల ప్రకారం బతకాలి మనం. ఎవడైనా బయట నుంచి వస్తే మన దేశం యొక్క ఆచారాల్ని, మన దేశం యొక్క చట్టాన్ని పాటించాలి. ప్రవక్త అంటున్నాడు, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కండిషన్స్ దట్ యూ హ్యావ్ బీన్ టు కమ్ అవుట్ టు లివ్ ఇన్ దిస్ ప్రామిస్డ్ ల్యాండ్ టు రిసీవ్ ద ప్రామిస్. నువ్వు జీవించిన దేశం యొక్క పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటకు వస్తేనే వాగ్దాన దేశం యొక్క పరిస్థితుల్లో నువ్వు జీవించగలవు. మనం వచ్చిన దేశం పాత దేశం ఏంటంటే అది శత్రువుల్ని చంపే దేశం. కానీ నూతన దేశం ఏంటంటే ప్రతి పాపిని క్షమించే దేశం, ప్రతి వ్యక్తిని సహోదరుడిగా భావించే దేశం. ఈ దేశం యొక్క నియమాల ప్రకారంగానే మనం జీవించాలి. ఈ దేశం యొక్క నియమాలకు వ్యతిరేకమైన దాన్ని ఏది మనం లోపలికి రానియకూడదు. అందుకే ప్రతి దేశం యొక్క క్షేమం అనేది ఆ దేశం యొక్క కస్టమ్స్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాల్లోని కొన్ని వస్తువులను తీసుకెళ్ళినవారు. ఎందుకు తీసుకెళ్ళినవారు అంటే దాన్ని తట్టుకునే పరిస్థితులు అక్కడ లేవు. అందునిమిత్తమే ఈరోజు మనం ఆ నిజమైన వాగ్దాన దేశం ఏంటంటే, ఆ నిజమైన నూతన దేశం ఏంటంటే, ఆ నిజమైన నూతన జీవితం ఏంటంటే ప్రతి క్షణము నువ్వు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగి ఈ లోకంలో నువ్వు జీవించటం మొదలుపెట్టినప్పుడు నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట అది నిత్యత్వంలో లిఖించబడుతుంది. అర్థమైందండి ఈ మాట? నువ్వు శరీరానుసారంగా చేసే ప్రతిదీ నశించిపోద్ది. చాలామంది గ్రంథాలు పరలోకంలోకి వెళ్ళే ఖాళీ పేజీలు ఉంటాయి, ఏం ఉండవు. ఎందుకంటే అందుట్లో చాలా పాపాలు ఉంటాయి. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు రక్తం చేత కడగబడితే అవన్నీ తెల్లగా అవుతాయి, కానీ రాయబడవు. రాయబడటం అనేది ఇక్కడ నువ్వు జీవించాలి. ఎలా జీవించాలి? వాక్యంతో నువ్వు జీవించాలి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో నువ్వు జీవించాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు నీ ఎదుట గొప్ప దేశాన్ని ఇచ్చాడు, గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు తప్పక పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆ నింపబడాలంటే ఏం చేయాలి? నువ్వు జీవించిన దేశాన్ని విడిచి రావాలి. అందుకే మోషే అంటున్నాడు, మీరు వెళ్ళబోయే దేశం మీరు వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. నువ్వు వెళ్ళబోయే వాగ్దాన దేశంలో నువ్వు ఎలా జీవించాలి అంటే ఐగుప్తు యొక్క ఆచారాలను విడిచిపెట్టాలి, ఐగుప్తు యొక్క పద్ధతులను విడిచిపెట్టాలి, నీ పాత ప్రాచీన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నిజమైన మరో ప్రపంచం ఎక్కడుంది? మరో ప్రపంచం మనం చచ్చిన తర్వాత వెళ్ళవండి. ఆ నిజమైన ప్రపంచం పరలోకాన్ని మనం బ్రతికుండగానే మన అంతరంగంలో అనుభవించగలగాలి. అది ఎప్పుడో రాదు. మీరు దానికోసం ఎన్నేళ్ళు ఎదురు చూసినా అది మీరు దాన్ని కనుగొనలేరు. ఎందుకంటే అది ఎక్కడో లేదు, అది నీలో ఉంది. ఆ నూతనత్వం అనేది నీలో ఉంది, జీవం అనేది నీలో ఉంది. ఆ ఫలము తిని దినమున నువ్వు నిశ్చయంగా చచ్చదవని ఉంది. కానీ ఒరిజినల్గా దాని ట్రాన్స్లేషన్ కంప్లీట్గా రావటానికి కుదరలా. కానీ హిబ్రూ లాంగ్వేజ్ ప్రకారంగా ఒక పండితుడు ఏమన్నాడంటే దాని గురించి, దాన్ని రియల్ తర్జుమా ఏం చెప్పాడంటే, ఆ ఫలము దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. రోజు చస్తావు. అందుకే వాళ్ళు ఎందుకు బతుకున్నారంటే, చాలామంది అంటారు తినదిన చస్తానన్నాడు కదా, ఎందుకు చావలేదని. తిన్న దినమనే మరణం మొదలైంది ఆదాములో. తినదినమని ఏం జరిగిందండి? మరణం మొదలైంది. ఇప్పుడు ఆ మరణం మొదలవటం వల్ల వాళ్ళు చేసే ప్రతి పని మరింత దేవునికి దూరం చేసింది వాళ్ళని. అవునా? ఆదాము ఆ ఫలము తినదినము నుండి వాక్యంలో ప్రవక్త అంటాడు, అసలు నిజానికి దేవుడు ఆదామా నువ్వు ఎక్కడని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదంట. నిజానికి ఆదామే దేవుణ్ణి వెతకాలంట. ప్రభువా నేను పాపం చేశాను, నేను ఈ ఫలాన్ని తిన్నాను, నేను దిగంబరనని తెలిసింది, నేను నీ సన్నిధికి రాలేను, నువ్వు ఎక్కడున్నావు, నన్ను కాపాడని కేకలు వేయటం మొదలు పెట్టాలంట. కానీ ఆదాము ఏం చేశాడంటే ఆ ఫలము తినదినమున ఆయన చావటం మొదలుపెట్టాడు. ఏం చేశాడంటే అంజూరపు ఆకుల్ని కుట్టుకోవటం మొదలుపెట్టాడు. అది మరింత మరణానికి
తీసుకువెళ్ళింది. దేవుని స్వరం విన్నప్పుడు చెట్లు చాటున దాక్కున్నాడు. అది ఇంకా మరణానికి తీసుకెళ్ళింది. అందుకే ఈరోజు మనిషి, ప్రవక్త అంటాడు, మనిషి ఆ మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని ఎక్కుచున్న కొలది మరణానికి మరింత దగ్గరవుతున్నాడు. ప్రవక్త అన్నాడు, మనిషి ఎప్పుడైతే కారులు కనుక్కున్నాడో, మనిషి ఎప్పుడైతే మోటార్ వెహికల్స్ని కనుక్కున్నాడో, అంతకుముందు వందల వేల సంవత్సరాల యుద్ధాల్లో చచ్చిపోయిన మనుషుల కంటే 1 సంవత్సరం మోటార్ యాక్సిడెంట్ల వల్ల చచ్చిపోయిన జనాభా ఎక్కువ అన్నాడు. అంటే ఒక పక్కన సౌఖ్యం ఇస్తుంది, ఒక పక్కన మరింత మరణానికి దగ్గరగా తీసుకెళ్తుంది మనిషిని. అంటే ఇప్పుడు మనిషి ఎవ్రీడే హీఈస్ డయింగ్ అండ్ ఫైనల్ హీ విల్ డై. అంటే ప్రతిరోజు చస్తానే ఉన్నాడు మనిషి, ప్రతిరోజు చస్తానే ఉన్నాడు. అంటే ప్రతి యాక్షన్ ఎక్కడ తీసుకెళ్తుంది? అతన్ని మరణానికి తీసుకెళ్తుంది. నువ్వు ఈరోజు ప్రార్థన చేయట్లేదు, ఎక్కడికి తీసుకెళ్తుంది? నేను అది మరణానికి తీసుకెళ్తుంది. నువ్వు ఒక శత్రువుని ద్వేషిస్తున్నావు, ఎక్కడికి తీసుకెళ్తుంది? అది ప్రభు అన్నాడు, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువులందరినీ క్షమించండి అన్నాడు. మీరు క్షమించిన తర్వాత ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. ఎందుకంటే నేను ఈ బాటిల్లో నీళ్లు తాగాలనుకోండి, ఏం చేయాలి? మూత తీయాలి. మూత అట్టాగి పెట్టి పట్టుకుంటే వస్తాయా నీళ్లు? రావు. నువ్వు నీ లోపల పగ ఉన్నంత వరకు, నీ లోపల ద్వేషం ఉన్నంత వరకు నీ స్వరం దేవుని దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రం యొక్క నిజమైన అర్థాన్ని ఆయన చూపించాడు. యేసు ప్రభు జీవితం కొత్త నిబంధన జీవితం కాదు. యేసు ప్రభు జీవించిందంతా క్రొత్త నిబంధన జీవితం కాదు. అది పాత నిబంధన యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని ఒక మనిషి నిజంగా గమనించి దేవుని ఆత్మ మీద ఆధారపడితే ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడో ఆయన చూపించాడు. ఈరోజు ప్రవక్త ద్వారా జరిగింది ఏంటంటే క్రైస్తవ్యం యొక్క జీవితాన్ని, వాక్యాన్ని ఒక వ్యక్తి ఎలా జీవించగలడో చూపించాడు అంతే. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేయాలి? ఈ వర్తమాన విశ్వాసాలకు ఎలా ఉండాలంటే మనము ప్రవక్త జీవించిన దేశంలో జీవించాలి. ఆ దేశం ఏంటంటే ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ వాక్య ప్రకారంగా జీవించటమే నిజమైన వర్తమానం యొక్క జీవితం. వాడు గుర్తుపెట్టుకోండి, మన దేశంలో అంటే చాలా దేశాల్లో రకరకాలు ఉంటాయి, వాళ్ళందరే నాకు తెలియదు. మన దేశం సంగతి నేను చెప్తున్నాను. కొన్ని పుస్తకాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య ఒక పుస్తకం, అంటే కరెక్ట్ టైటిల్ చెప్పట్లేదు కానీ నేను ఊహించి చెప్తున్నాను. ఇప్పుడు అంబానీ విజయం సాధించడానికి కలిగిన 6 రహస్యాలు అంటాడు ఒకడు. అంటే ఒక పుస్తకం రాస్తాడు, ఈ రహస్యాలు, ఈ 6 స్టెప్స్ అంబానీ పాటించడం వల్లే అంబానీ ఎంత ధనవంతుడు అయ్యాడని. నేను అనుకుంటాను, అసలు పుస్తకం ఆడు చదివాడు అంటావా ఇది? ఇప్పుడు ఆ పుస్తకాన్ని అంబానీ దగ్గర తీసుకెళ్ళామనుకో ఆయన ఏమనుకుంటాడు? అసలు తీసుకెళ్ళలేము. ఎవడని తీసుకెళ్ళినా ఆయన చదవడం. ఎందుకంటే అది చదవకపోబట్టి ఆడు అంత తోడయ్యాడు. యామ్ ఐ రైట్? ఈరోజు మనిషిని గురించి కాదు నేర్చుకోవాల్సింది, యేసును గూర్చి తెలుసుకోవటం కాదు, యేసును తెలుసుకోవటం నేర్చుకోవాలి. వాగ్దాన దేశాన్ని గురించి వింటే సరిపోదు. ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడంట, ఒక క్రైస్తవుడు ఎలా ప్రేమిస్తాడంట, వధువు ఎలా ఉండాలి, వధువు ఈ శక్తి కలిగి ఉండాలి, ఆమె మేఘస్తంభం కింద ఉండాలి, అగ్నిస్తంభం కింద ఉండాలి కాదు, దాని క్రింద అలా బ్రతుకుతూ వెళ్ళాలి. నువ్వు కామెంటేటర్గా ఉండకూడదు, నువ్వు అందుట్లో పాలిభాగస్తుడు అవ్వాలి. అదే నిజమైన వాగ్దాన దేశం అయి ఉన్నది. ఈరోజు దేవుడు నిన్ను ఎలా పిలుస్తున్నాడంటే రాజులుగా పిలుస్తున్నాడు, యాజకుడిగా పిలుస్తున్నాడు నిన్ను. ఇక్కడ ఏ మానవుణ్ణి దేవుడు ఒకటి కింద ఉండటానికి పిలవలేదు. ఆమేన్. దేవుడు ప్రతి వ్యక్తి ఎడల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. నీ పాత పద్ధతులన్నీ తీసేయాలి, నీ పాత ఆలోచనలన్నీ తీసివేయాలి. నీతి నివసించే రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావు.
పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, వాక్యం యొక్క క్రమంతో నువ్వు ఉండాలి. కాబట్టి రిమెంబర్ ద ప్రామిస్. ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ వాగ్దానం ఏంటంటే, యూ షాల్ రిసీవ్ పవర్ ఫ్రమ్ హై ఆఫ్టర్ దిస్ ద హోలీ గోస్ట్ ఈస్ కమ్ అపాన్ యూ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి దేనికంటే వాక్య ప్రకారంగా జీవించే శక్తిని అది ఇస్తుంది. జీవించాలి. యేసుప్రభు అన్నాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగునన్నాడు. ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడంటే ఆ దేవాలయం దగ్గరికి వెళుతున్నాడు. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భిక్షగాడు ఉన్నాడు. ఇప్పుడు ఆ భిక్షగాడికి ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని చదివి వినిపించలా. అయ్యా ప్రభువుని నమ్ముకొని ఆయన అన్నాడు, నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి అన్నాడు. ఆయన అనలేదు. ఆయన అన్నాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు, నా యొద్ద ఉన్నది నేను నీకు ఇస్తున్నాను, యేసు నామములో నజరేయుడైన యేసు నామములో లెమ్మని ఆయన చేపట్టుకుని పైకి లేపాడు. ఇప్పుడు కొన్నిసార్లు ప్రజలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు నీకు విశ్వాసం ఉంటే లెగుస్తావు. విశ్వాసం ఆడికి కాదు, లేపేవాడికి కావాలి విశ్వాసం. ఆడు లెగిసాక విశ్వాసం వస్తుంది ఆడికి. కొంతమంది డాక్టర్లు పేషెంట్ని అడుగుతూ ఉంటారు అనమాట, నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఆడికేమొచ్చు, అరే ఆడి దగ్గరికి వెళ్ళాము అవ్వలేదు, నీ దగ్గరికి వచ్చాము, చెయ్యి నువ్వు, నాకేం తెలుసు. ఇప్పుడు ఏ డాక్టర్ ఎట్టంటోడు నాకేమన్నా తెలుసా, నేనేమన్నా మెడికల్ కాలేజీ డీన్నా లేదా ప్రిన్సిపాల్నా, చెప్పండి, నాకేమీ తెలియదు. నీకు చేయాల్సింది ఏంటంటే, నువ్వు డాక్టర్ అయితే నా సమస్య ఇది, దీనికి పరిష్కారం చెప్పు. ఇప్పుడు పేతురు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి లెక్చరర్ లెవలా, ఆయనకి స్టోరీలు చెప్పలా, ఆయనకి చరిత్రలు చెప్పలా, ఆయన పరిశుద్ధాత్మలో ఇన్ని స్టెప్పులు ఉన్నాయని చెప్పలా, అదేంటో చేసి చూపించాడు. విశ్వసించిన వాడి వల్ల అద్భుతాలు జరుగుతాయని వాక్యం చెప్తే ఆ విశ్వసించిన వాడు పేతురే. ఆయన నమ్మాడు కాబట్టి అక్కడ జరగాల్సిన అద్భుతం జరిగించాడు. బ్రహ్నం గారి యొక్క జీవిత కాలంలో యాక్చువల్గా ఆయన పుట్టక మునిపే అమెరికా దేశంలో స్లావరీ అనేది పోయింది, కానీ కొన్ని రాష్ట్రాల్లో పోలాది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఆ తెల్లోళ్ళకి నల్లోళ్ళకి కలిసి ఉండటానికి వీలయ్యేది కాదు. కొన్ని రాష్ట్రాల్లో ఒక తెల్ల వ్యక్తి నల్లవాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారనమాట. కానీ ప్రవక్త ఒక కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆయన తెల్ల దేశస్తుల మధ్య ఆయన వాక్యం చెప్తుంటే ఒక నల్ల నీగ్రో ముసలివాడు దూరం నుండి వచ్చి కేకలు వేస్తున్నాడు. మరి దేశ చట్టం ఏం చెప్తుంది? ఆయన కలవకూడదని చెప్తుంది. నిజ క్రైస్తవుడు దేశ చట్టానికి వ్యతిరేక కాదు, కానీ నిజ క్రైస్తవుడి యొక్క జీవితం అనేది ఒక దేశం యొక్క చట్టం కంటే అత్యున్నతమైన పౌరుణ్ణి చేస్తుందండి. ఏదో సిగరెట్లు మానేసాం, మందు మానేసాం అంత మాత్రం చేత మనం ఏదో గొప్పవాళ్ళం కాదండి. అవి కామన్, కనీసం యొక్క స్పృహ అంతే. అది లోక చట్టాలు. అది కానీ ఒక నిజ క్రైస్తవుడు వాటన్నిటికంటే మించి ఇంకా శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాడు. ప్రవక్త ఏం చేశాడంటే ఆయన కేకలు వేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని హత్తుకుని ఆయన్ని కౌగిలించుకుని ఆయనతో మాట్లాడి ఆయన కొరకు ప్రార్థన చేస్తే ఆ గుడ్డివాని యొక్క కన్నులు తెరవబడ్డాయి. మీరేం చేస్తారు? చట్టం అంటారు, లెక్క అంటారు. సంఘంలో ఏదన్నా చేయాలంటే లెక్కలు వేసుకుంటాం మనం. ఒకరోజు ప్రార్థన ఎగస్ట్రా పెట్టారంటే లెక్క వేసుకుంటాం. ఒక 10 నిమిషాలు అయ్యగారు ఎక్కువ మాట్లాడారంటే దానికి లెక్క వేస్తాం. కానీ ఈరోజు మనం ఎలా నడవాలి? పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా నడవాలి. వాక్యాన్ని మనం మాట్లాడేవారుగా ఉండకూడదు, వాక్యాన్ని జీవించేవారుగా ఉండాలి. ప్రవక్త సంపూర్ణ వాక్యాన్ని చెప్పి ఆయన ఈ ప్రపంచాన్ని విడిచి 60 ఏళ్ళు దాటిపోయింది. మనం ఇంకా లెక్కలేస్తున్నాం. 61, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అని వేసుకుంటే పోతమేనా? అలా మారేదేమైనా ఉందా? మోషే చనిపోయిన 40 సంవత్సరాలు, మోషే చనిపోయిన అతి కొద్ది రోజుల్లోనే ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రను దాటి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించి పోరాడటం మొదలుపెట్టి వారి హక్కులను వారు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఇప్పుడు అందరం మారలేదని నేను అన్నాం. మారేవాడు మారుతున్నాడు, వ్యాఖ్యానించేవాడు వ్యాఖ్యానిస్తున్నాడు. కానీ మీరు వ్యాఖ్యానించేవారిగా ఉండకూడదు, దానిని స్వతంత్రించుకునేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులో ప్రవేశిస్తావో అక్కడ నుండి నీ జీవితం ప్రతిరోజు నూతనమైన రోజే. క్యాలెండర్లు నీ జీవితాన్ని పాత రోజులుగా ఇక మార్చవు. అర్థమవుతుందండి? ప్రతిరోజు ఆ నిజమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఆ యేసుక్రీస్తు రెండవ నిర్గమం యొక్క ప్రవక్తగా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు, ప్రవక్త అయి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ మొదటి నిర్గమములో జరిగిన అదే వాగ్దానాన్ని ఈ చివరి దినాల్లో మన మధ్య ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్య ప్రకారంగా మనం జీవించటం నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తవ జీవితం నిజమైన ఫలాన్ని ఇస్తుందా? మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఒక గుడిసెలో నుండి ఒక బిల్డింగ్లోకి వచ్చామన్నంత మాత్రం చేత మారింది గుడిసె మాత్రమే, లోపల ఉన్న వాళ్ళ బతుకులు కాదు. అమెరికా ఈరోజు ప్రపంచంలో అత్యంత ధనికమైన దేశం. కానీ ఆ దేశంలో భక్తి ఎంత ఉంది? పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? నిజమైన ఆనందాన్ని అనుభవించే ప్రజలు ఎంతమంది ఉన్నారంటే వేళ్లతో లెక్కెట్టొచ్చు. అంటే అందులో యేసు ప్రభు అన్నాడు, ఒకటి ధనము విస్తరించుట జీవమునకు మూలం కాదు. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏదో పైన మారిన దాన్ని బట్టి నిజంగా మనం మారిపోయామనుకుంటున్నారు. మారాల్సింది పైన కాదు, నిజమైన మార్పు అంతరంగంలో జరగాలి. నేను ఒక సాక్షి విన్నాను, ఒక పెంతెకోస్తు పాస్టర్ గారి సాక్షి. ఏంటంటే ఆయన అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాన్ని ఏమంటారంటే రొమేనియా దేశం ఒకప్పుడు సోవియట్ యూనియన్ యొక్క పరిపాలన కింద ఉండేది, కమ్యూనిజం దగ్గర. ఆ కమ్యూనిస్టులుగా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది క్రైస్తవుల్ని చాలా భయంకరంగా హింసించేవాళ్ళు. అక్కడ ప్రార్థన చేస్తున్నా లేకపోతే ప్రసంగం చేస్తున్నా వాళ్ళని తీసుకెళ్ళి జైళ్లలో పెట్టేవాళ్ళు. అట్లా 40 సంవత్సరాల యొక్క ఆ కఠినమైన శిక్ష తర్వాత కమ్యూనిజం కూలిపోయిన తర్వాత వెస్ట్రన్ ప్రపంచం అంటే పాశ్చాత్య దేశాల యొక్క టీవీలు ఇవన్నీ వాళ్ళ మీద పనిచేయటం మొదలుపెట్టినాయి. ఇప్పుడు వాళ్ళు అమెరికా వచ్చారు, అమెరికాలో జీవిస్తున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చినాయి, మంచి ఇళ్ళు వచ్చినాయి, స్వేచ్ఛగా దేవుణ్ణి స్తుతించవచ్చు. కానీ ఆ పెద్దలు చెప్పింది ఏంటంటేనంట, ఆ పాస్టర్ గారితో దే ఎక్స్ప్లెయిన్డ్ ద ఓన్లీ స్పిరిట్స్ వి బ్యాటిల్డ్ ఇన్ రొమేనియా వర్ పావర్టీ అండ్ పెర్సిక్యూషన్ అండ్ ఇట్ కెప్ట్ us ఆన్ అవర్ నీస్ ప్రేయింగ్ అండ్ సీకింగ్ గాడ్. వాళ్ళు ఏం చెప్తారంటే రొమేనియాలో ఉన్నప్పుడు మేము కేవలం పేదరికము, హింస అనే దురాత్మల చేతనే మేము బాధపడ్డాం ప్రతిరోజు. ఆ బాధలు మమ్మల్ని ఏం చేసినాయి అంటే పేదరికం, హింస అనే బాధలు మమ్మల్ని ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి ప్రతిరోజు దేవునిని వెతికేటట్టు మమ్మల్ని చేశాయి. యూ కుడ్ నాట్ సర్వైవ్ వితౌట్ ఏ డైలీ ప్రేయర్ లైఫ్ ఆర్ డీప్ ఇంటర్సెషన్. ఒక్కరోజు కూడా బతకలేరన్నమాట క్రైస్తవ జీవితాన్ని రొమేనియాలో. ప్రార్థన లేకుండా, లోతైన విజ్ఞాపన లేకుండా ఒక్కరోజు కూడా వాళ్ళ జీవితాలు గడిచేయి కాదు. ఇన్ అమెరికా దేర్ ఈజ్ నో పెర్సిక్యూషన్ అండ్ నో లెవెల్ ఆఫ్ సఫరింగ్ లైక్ వి సా ఇన్ రొమేనియా. కానీ అమెరికా దేశంలో మాకు ఏ హింస లేదు. రొమేనియా దేశంలో మేము అనుభవించిన శ్రమల్లో 1% శ్రమను కూడా మేము ఇక్కడ ఎదుర్కోవట్లా. అయితే ద డెమనిక్ స్పిరిట్స్ ఆర్ డిఫరెంట్. అయితే దెయ్యాలు మారినాయి అంతే. రొమేనియాలో ఉన్న దెయ్యాలు వేరు, ఆత్మలు వేరు. అమెరికాలో ఉన్న ఆత్మలు వేరు. హియర్ దేర్ ఆర్ సెడ్యూసింగ్ స్పిరిట్స్ అండ్ సెక్సువల్ పెర్వర్షన్ దట్ క్రియేట్ స్ట్రాంగ్ టెంప్టేషన్స్. ఇక్కడ ఏంటంటే లాలన చేయు ఆత్మలు, వ్యభిచారపు ఆత్మలు, లైంగికంగా వక్రబుద్ధి కలిగిన ఆత్మలు, శోధించే ఆత్మలు. అయితే ద ఆపర్చునిటీ టు సిన్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్. టెంప్టేషన్స్ ఆర్ మచ్ స్ట్రాంగర్ ఇన్ అమెరికా దాన్ ఇన్ ఏ కమ్యూనిస్ట్ నేషన్. దేర్ వార్ఫేర్ వాజ్ వన్స్ పెర్సిక్యూషన్, నౌ ఇట్ వాజ్ సెడ్యూసింగ్ స్పిరిట్స్ అండ్ సెక్సువల్ టెంప్టేషన్స్. అంటే పేదరికంలో ఉన్నప్పుడేమో పేదరికం ఒకటే సమస్య,
పేదరికం నుంచి బయటకు వచ్చిన తర్వాత లాలన చేయు ఆత్మలు, శోధనలు, లైంగిక పరమైన వక్రబుద్ధి. పోరాటం మారలా, పోరాటం ఏమీ మారలా. యేసు ప్రభు కాలానికి మనకేం తేడా లేదండి. యేసు ప్రభు ఎదుర్కొన్న శ్రమలు వేరు, మనం ఎదుర్కొనే శ్రమలు వేరు. కానీ పోరాటం ఒకటే, కానీ జయించే మార్గం కూడా ఒకటే. ఆ మార్గం ఏంటంటే వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటం. వాళ్ళు స్వతంత్రించుకున్న దేశం వేరు, ఇప్పుడు మనం స్వతంత్రించుకోవాల్సిన దేశాలు వేరు. మనం పద్దాక సంసోన్ని తిడతాం, మనం అందరం సంసోన్ని తిడతాము. కానీ ఆయన ఎదుర్కొన్నది ఒక్క దెలీలాని. ఇప్పుడు దెలీలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఆ రోజు సంసోను ఆ ఊరు నుంచి వచ్చేస్తే సరిపోయేది, కానీ ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరిపోదు. నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటేనే ప్రతి క్షణం. ఎందుకంటే ఇప్పుడు దెలీలా గాతులో మాత్రమే లేదు, ఇప్పుడు దెలీలా యెరూషలేములో కూడా ఉంది, ఇప్పుడు దెలీలా యోదయలో ఉంది, ఇప్పుడు దెలీలా సమరయలో ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఉంది దెలీలా. ఆ స్పిరిట్లు పోలా, ఆ ఆత్మలు పోలా, ఆ పాపపు స్వభావం పోలా, ఆ ద్వేషం పోలా, ఆ పగల పోలా. కారణం ఏంటంటే నువ్వు ఇంకా అరణ్య యాత్రలోనే ఉన్నావు, కానీ పరిశుద్ధాత్మలోనికి ఇంకా నువ్వు రాలేదు. నువ్వు సంఘంలోనికి వస్తే సరిపోలేదు, నువ్వు క్రీస్తు యొక్క ఆత్మలోనికి రావాలి. అందులో ప్రవక్త అంటాడు, 20 సంవత్సరాల క్రితం నేను ఆ బ్లాక్ మిషన్ దగ్గరికి వెళ్ళాను. ప్రవక్త రక్షించబడినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నది ఎక్కడంటే నీగ్రో జాతి ప్రజల మధ్య జరిగిన సువార్త కూడికల్లో. ఆయన చూసి తెల్లోళ్ళు అందరూ అన్నారంట, ఏంటి ఈయన నల్లోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. మనలాగా ఆయన కులాలు లేకపోవచ్చు, కానీ ఆయనంటూ దాటాల్సింది ఒకటి ఉంది, దాటాడు దాన్ని. ఈరోజు మనం కులాలను దాటగలుగుతున్నామా? ఊర్లను దాటగలుగుతున్నామా? క్రైస్తవుల్లో ఏది బోలా, ఎంత పెద్ద వాక్యం అన్న చెప్పనండి, చెప్పేవాడైనా ఈనేవాడైనా ఆ లోపల ఉన్న మచ్చలు కొన్ని పోవది. అవి రిన్ను సబ్బుతో పోయేవి కాదు. అది అప్పుడప్పుడు ఎవడే వేస్తాడు, ఇది తెలుపుతో అయితే మరి ఇదేంటని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు బలి విచిత్రమైన వాళ్ళు. ఒక ఆయన రాస్తాడు, ఆయన పేరు నేను మర్చిపోయాను, కానీ ఆయన ఏమంటాడంటే, అమావాస్య రాత్రి చీకటి లాంటి రంగున్న ఒక వ్యక్తి అంట తారు డబ్బా లాంటి రంగున్న ఒక వ్యక్తిని అడుగుతున్నాడంట, నీ వర్ణం ఏంటని. ఏంటంటే అమావాస్య అర్ధరాత్రి రంగున్నవాడు తారు రంగు ఉన్నవాడిని ఏమడుగుతున్నాడు, నీ రంగు ఏంటి? ఆడేమంటే నీ రంగే రానాలి. అన్ని రంగులు ఒకటే, వీళ్ళిద్దరు ఒకే రంగు, కానీ మళ్ళీ ఏదో వీళ్ళకిద్దరు తేడా ఉందన్నట్టు నీ వర్ణం. అందునిమిత్తం యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు నన్ను శిక్షించలేదా? అయితే శిక్షించగలిగిన నేనున్నాను, కానీ నేను నిన్ను శిక్షించను, వెళ్ళిపో అన్నాడు. అంటే ఇప్పుడు ఈ నల్ల రంగు ఉన్నవాళ్ళు, ఈ తారు డబ్బా రంగు ఉన్నవాళ్ళు ఈ అమావాస్య రంగు ఉన్న దగ్గరికి వచ్చి రాళ్లతో కొట్టాలంటున్నారు. యేసు ప్రభు రియల్ వాక్యాన్ని జీవించాడు, ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి. ఈరోజు వధువు కూడా వాక్యంలో భాగమైతే వాక్యాన్ని గురించి మాట్లాడటమే కాదు, వాక్య ప్రకారంగా మనం జీవించగలగాలి. ప్రవక్త అంటాడు, దేర్ హీ గోస్ ఇన్ టు ఏ కలర్డ్ మిషన్ ఇట్ వాజ్ హార్డ్. నేను ఆ నల్ల జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మిగిలిన వాళ్ళు అన్నారు, అందరూ ఆయన నల్ల జాతి సంఘాలకు వెళ్తున్నాడు అన్నాడు. ఇట్ వాజ్ హార్డ్, అది కఠినంగానే ఉంది. కానీ ప్రవక్త అంటాడు, ఐ వాక్డ్ అప్ దేర్ విత్ ఏ హోల్ లాట్ ఆఫ్ కెంటకీ ప్రైడ్ ఇన్ మీ లైక్ దట్, బట్ గాడ్ సెడ్ ఇఫ్ యూ వాంట్ ఇట్ వాక్ రైట్ ఆన్ ఇట్ ఇన్ దేర్ అన్నాడు. ప్రవక్త అంటాడు, అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఆ కంటకి గర్వంతోనే నేను వెళ్ళాను, కానీ దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు అలాగే నడవాలనుకుంటే పోరా బాబు నీ ఇష్టం వచ్చినట్టు అన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, అండ్ ఐ వాక్డ్ రైట్ ఇన్ దేర్ అండ్ నెల్ట్ డౌన్ ఎట్ అన్ ఆల్టర్ అండ్ దేర్ ఐ స్టేడ్ అంటిల్ ద ల్యాంబ్ ఐ డైడ్ టు ఓల్డ్ సెల్ఫ్ బిల్లీ బ్రన్హామ్ 20 years ago. హల్లెలూయా.
ప్రవక్త అంటాడు, అదే గర్వంతో నేను ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి నేను అక్కడ మోకరించి అక్కడే నిలిచి ఉన్నాను. ఎప్పటి వరకు అంటే ఆ పాత బ్రెన్హాం చనిపోయే వరకు. 20 సంవత్సరాల క్రితమే నేను చచ్చిపోయాను అక్కడ. అంటే 20 ఏళ్ల నుంచి ఆయన ప్రతిరోజు ఒక నూతన జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. ఆ 20 ఏళ్లలో పాత జీవితం లేదు ఇంకా. ఆమె సంవత్సరం కొత్త సంవత్సరం చేసుకోమాకండి ప్రియులారా. ప్రతి సంవత్సరం మీకు కొత్తగానే మిగిలి ఉండాలి. అప్పటికి 2035లో కూడా 2020 కూడా నీకు కొత్తగానే ఉండాలి. ఎప్పుడు కొత్తగా ఉంటుందంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి జీవించడం మొదలుపెట్టినప్పుడు, నీ కొరకు నువ్వు చనిపోయినప్పుడు. ఐ వాజ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఎట్ ఐ లివ్ నాట్ మీ బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా చనిపోయాను. గలతీయులకు రాసిన పత్రికలో ఆయన అదే చెప్తున్నాడు 2వ అధ్యాయంలో. నేనైతే 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు పౌలు జీవించట్లా, అదే వాగ్దాన దేశం పౌలు అనుభవించిన వాగ్దాన దేశం. ఏంటంటే ఇప్పుడు పౌలులో జీవించేది ఎవరంటే యేసు క్రీస్తు జీవిస్తున్నాడు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, నేను అక్కడ నుండి చనిపోయాను. ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐ ట్రస్ట్ దట్స్ వాట్ ఎవరీ వన్ ఆఫ్ యూ డూ టు నైట్, క్రాల్ రైట్ అప్ గల్గోతా ఎండర్ టు నైట్, లెట్స్ టేక్ ఏ లిటిల్ ట్రిప్ నౌ. ఈ రాత్రి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రవక్త అనేది మీరు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళండి, ఆ గొల్గోతా దగ్గరికి మోకాళ్ళ మీద వెళ్ళండి. అంటే మీరు గొల్గోతా పర్వతం మీదకి కాదు, ఆయన మరణంలోనికి వెళ్ళండి. ఆయన మరణంలో మీరు పాల్గొండి, ఆయన జీవం మీలోనికి రావాలి. ఈ వర్తమానం యొక్క శక్తి అంతా ఏంటంటే ఆయన నీలో నివసించుట. మిగిలినవి ఏవి కాదు, మిగిలిందంతా వ్యాఖ్యానాలు. రియల్ ఏంటి? ఆయన నీలో నివసించాలి. అందులో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. నేను ముగింపులోనికి వచ్చాను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. అంటే ప్రభు ఎవరో? పరిశుద్ధాత్ముడే యెహోవా అయి ఉన్నాడు. పాత నిబంధన యెహోవాయే, నూతన నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవాయే ఆత్మ అయి ఉన్నాడు. గ్రహిస్తున్నారా? యెహోవా ఎవరో? ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ ఎవరిలో ఉంటుందో అతడు స్వాతంత్ర్యమును కలిగి ఉంటాడు. ఆ ఆత్మ కలిగి ఉన్నవాడికి ఎవడు రూల్స్ చెప్పక్కర్లా, దీనిని మించిన పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవిస్తాడు. యేసుప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? అంటే ఈ 3వ పరిమాణంలో ఉన్న ఆయన, రక్త మాంసాల్లో ఉన్న, 30 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడ్డా, మనవలే శోధించబడ్డా ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఎందుకని? ఆయన స్వాతంత్రతను కలిగి ఉన్నాడు. మనమందరమును ఎవరండి? మనకేమో 60 ఏళ్ల నుంచి ఆ ముఖం మీద వచ్చిన అగ్నిస్తంభం తప్ప ఇక చూపించుకోవటానికి ఏమి లేకుండా పోయింది. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యంలో ఉండే వాళ్ళందరూ రాజులే. ఇక్కడ మంత్రులు లేరు. దేవుని రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఎవరున్నారండి? రాజులే. అంటే ప్రతి వ్యక్తి ఒక రాజులాగా జీవించాలి ఈ లోకంలో. అంతేనంటారా? కొన్నిసార్లు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మన దేశంలో, భారతదేశంలో రైల్వే డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వేస్ అనేది ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్గనైజేషన్. ఈ మన భారతదేశంలో ఇండియన్ రైల్వే అనే సంస్థ ప్రపంచంలో ఇంత పెద్ద సంస్థ లేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న రైల్వేలకి 16 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఎంతమంది అండి? 16 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతమందో తెలియదు, మొత్తం 20 లక్షల మంది అనుకుందాం. ఎంతమంది అండి?
20 లక్షల మంది. అంటే రైల్వే డిపార్ట్మెంట్కి, అంటే ఇండియన్ రైల్వేస్ యొక్క ఆఫీసర్ ఎవరైతే ఉంటారో హెడ్డో, ఇప్పుడు మీరు రాజోలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్కి సూపరింటెండెంట్ అని ఒక ఆయన ఉంటాడు. అంటే హాస్పిటల్లో జరిగేది మొత్తం నియంత్రించేది ఎవరో? సూపరింటెండెంట్. అంటే ఆ ఉద్యోగస్తులు కానివ్వండి, దాని లోపల వచ్చే పేషెంట్స్ కానివ్వండి, సమస్తము ఆయన కనుసన్నల్లో జరగాలి. అంటే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్కి హెడ్ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ చేతిలో ఎంతమంది ఉంటారండి? 20 లక్షల ఎంప్లాయీస్ ఉంటున్నారు కదా. కానీ భూటాన్ దేశం యొక్క జనాభా 50,000 మంది. భూటాన్ దేశం యొక్క జనాభా అంటే ఇప్పుడు ఆ దేశానికి రాజు 50,000 మంది జీవితాన్ని పరిపాలించేటప్పుడు నిజంగా ఇండియన్ రైల్వేస్ని నడిపే ఒక అధికారి ఎన్ని దేశాలను నడిపే రాజు యొక్క శక్తి కలిగి ఉండాలి? మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలీదు, తర్వాత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే 50,000 మందిని నడిపే శక్తి భూటాన్ రాజుకుంటే, ఇప్పుడు 20 లక్షల మందిని నడపాలంటే ఈయన ఎన్ని దేశాలను పరిపాలిస్తున్నట్టు లెక్క? 40 దేశాలకి అధిపతి లాంటి జీవితం ఆయన జీవితం. మన ఇండియన్ రైల్వేస్ యొక్క ఫైనల్ ఆఫీసర్ ఎవరో నాకు తెలియదు కానీ పేరు. ఈరోజు ఒక క్రైస్తవుడు ఈ ప్రపంచంలో ఉన్న రాజులను మించిన అధికారాన్ని నీ జీవితం మీద నువ్వు కలిగి ఉండాలి. కానీ మన జీవితం ఎవరి చేతుల్లో ఉంది? అవన్నీ నేను వివరించలేదు. మీ జీవితం పక్కోళ్ళ మీద ఆధారపడి ఉంది. మీ జీవితం మీద అనేక ప్రభావాలకు మీరు లోను అవుతుంది. నేను చెప్పిన ఈ ఒక్క పాయింట్ మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయండి. నువ్వే నీ జీవితాన్ని ఒక రాజ్యంలాగా, ఒక రాజులాగా నువ్వు నడుపుకోగలగాలి. ఆ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. అందుకని నేనేదో జాషువా రాజు అవుతాడు, ఆయన పక్కన బతికేయండి, మీరు ఆయన పేరు చెప్పుకుని బతకండి, ఆయన బతకటానికి దేవుడు ఎవరినే పిలవలేదు. ఈ అధికారం మనందరిది. అందుకే పౌలు గారు అన్నాడు మనమందరం. ఎవరందరం అంటే మనందరం. పౌలుకి ఏ అధికారం ఉందో, ఏ స్థాయి ఉందో, ఎలాంటి జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితాన్ని నిజంగా సమర్పించుకోగలిగితే ప్రతి వ్యక్తి జీవించగలడు. కానీ సమర్పించుకోవాలి. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఈరోజు మన వాగ్దాన దేశం ఏంటో తెలుసా? ఈరోజు మన నూతన సంవత్సరం ఏంటో తెలుసా? ప్రభువు ఆత్మ మనలో జీవించాలి. మనమందరం అంటే ఇక్కడ ఉన్న ఎంతమంది? ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కడు తన ప్రాచీన జీవితాన్ని సిలువలో మరణింపజేసి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు యొక్క జీవాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు ఒక రాజు వలె జీవిస్తారు. మీకు తెలుసు అబ్రహాము రాజు, అబ్రహాము ప్రవక్త, అబ్రహాము పాస్టర్. ప్రవక్త చాలాసార్లు ఏమన్నాడంటే అబ్రహాం గారి గురించి, లోతు తన పాస్టర్ అయిన అబ్రహాముని విడిచిపెట్టాడు అన్నాడు. నేనేమనుకునేవాడిని అంటే చాలాసార్లు, చాలా కాలం నేను ఏమనుకున్నానంటే ప్రవక్త దాన్ని ఒక ఉపమానంగా చెప్పాడు అనుకున్నాను నేను. ఎందుకంటే మన మైండ్ ఎలా ఉంటుందంటే అబ్రహాం తన తండ్రింటిని విడిచిపెట్టాడు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఆవిడ, లోతు, అంతే కదా? కాదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే అబ్రహాము తను రక్షించిన వారందరిని వెంట పెట్టుకుని వచ్చాడంట. అంటే అబ్రహాంతో పాటు ఆయన సంఘం కూడా వచ్చేసింది. కానీ దాని గురించి బైబిల్ ఎక్కువగా మాట్లాడలేదు. అంటే ఆల్రెడీ అబ్రహాము సంఘాన్ని నడుపుతున్నాడు. కొన్నిసార్లు పాస్టర్ గారికి చుట్టం అవటం కూడా ప్రమాదమే. దానివల్ల లబ్ధి ఉంటుంది. అది నేను మొన్న చెప్పాను కదా, పాస్టర్ గారు పక్కన తింటే ఎగస్ట్రా లడ్లు వస్తాయి, ఎగస్ట్రా షుగర్ కూడా వస్తుంది.
లాభం ఉంది, నష్టం ఉంది. నువ్వు మంచిగా ఉంటే లాభం, నువ్వు దాన్ని నేను చుట్టమని నెత్తికెక్కావనుకో అది నీకు నష్టం. కాబట్టి అబ్రహాము ఉపమాన రీతిగా కాపరి కాదు, ఆల్రెడీ ఆయనకి పెద్ద సంఘం ఉంది. ఆ సంఘం నుంచి లోతు వాక్యాన్ని పాటించడం కష్టమని వెళ్ళిపోయాడు. కాబట్టి వాక్యంలో ఏ మాట తప్పిదం అనేది ఏది లేదు. ప్రవక్త సరదాగా మాట్లాడిన మాట ఏమీ లేదు, వాక్యం సరదాగా చెప్పిన మాట ఏమీ లేదు. మనందరం దీన్ని అంగీకరిస్తే ఇది ఎప్పటికీ మీ జీవితంలో ఇక నూతనంగానే మిగిలిపోవాలి. మీరు నిర్ణయం చేసుకోండి, ప్రభువా ఇక నుంచి నా జీవితం ఎప్పటికీ పాతది కాకూడదు. 27 వచ్చేసిందని 26ని వదిలించుకునే పరిస్థితి మనకు అవసరం. అమ్మయ్య ఎట్టగొట్ట చేసాంలే అని ఏ పూటకు ఆ పూటలాగా బతకూడదు. మనం ఇక నుంచి పరిశుద్ధాత్మ చేత నింపబడండి. మీ పని ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరు బాప్తిసం పొందారు సరిపోలేదు, మీరు వాక్యాన్ని చదువుచు ఆయన సన్నిధిలో అవసరమైతే గంటలు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థించాలి. నీ స్వభావం మారే వరకు ప్రార్థన చేయాలి. నీలో ద్వేషం ఉంది, ఆ ద్వేషం పోయే వరకు ప్రార్థన చేయాలి. ఆ ద్వేషాన్ని నువ్వు మార్చుకోలేవు. కానీ ఆ ద్వేషం ఎప్పుడు మారద్దంటే పరిశుద్ధాత్ముడు నీలో నివసించినప్పుడే. ఏలియా లాంటి వ్యక్తి క్షమించలేకపోయాడు, కానీ స్టెఫను తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించన్నాడు. ఎందుకంటే ఆ ప్రభువు ఆత్మ ఇప్పుడు స్టెఫనులో నివసిస్తూ ఉన్నది. ఏలియా ఆ ఆత్మను వెంబడించాడు, కానీ ఆయన పరిపూర్ణతలోనికి రాలేదు. కానీ ఆ ఆత్మ ఇప్పుడు మనందరినీ పరిపూర్ణం చేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వాగ్దాన దేశమే పరిశుద్ధాత్మ. వెండి బంగారాలు సంపాదించుకోవటానికి ఎక్కువ దృష్టి పెట్టకండి. ఎండి బంగారాల మీద దృష్టి పెట్టకండి. జనాలు ఈరోజు డబ్బుల మీద పడ్డారు. నేను పని చేయొద్దంట్లా, జీతం తెచ్చుకోవద్దంట్లా, ఇల్లు కట్టుకోవద్దంట్లా. కానీ ఇల్లు కట్టే టైంలో ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏం కావాలి? సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, కంకర కావాలి. కానీ మనం దేని గురించి ఆలోచించడం ఒక ఇంపార్టెంట్ ఉంది, అది నీళ్లు కూడా కావాలి. దాంట్లో పోసిన నీళ్లు మంచిది కాకపోతే ఏమవుద్దంటే నువ్వు కట్టిన బిల్డింగ్ అంతా అది. ఈరోజు మనం ఇల్లు కట్టే తొందరలో కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? ఆస్తులు సంపాదించే కోణంలో ఏం పోగొట్టుకుంటున్నాం? కుటుంబాన్ని చల్లా చెదరగడు. ఇప్పుడు జాన్ చెట్టు కింద ఉన్నావు, నలుగురు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టావు, నలుగురు 4 దారులు అయ్యారు. ఇప్పుడు బిల్డింగ్ వల్ల యూజ్ ఏంటి? కట్టండి బిల్డింగ్, కానీ కట్టేటప్పుడు ఆ బిల్డింగ్ కంటే అందంగా కుటుంబాన్ని కట్టుకోండి, సంపాదించండి. కానీ వాక్యాన్ని చదివే అంత ఖాళీ లేకుండా సంపాదిస్తే ఆ సంపాదన వల్ల ప్రయోజనం ఏంటి? కష్టపడండి, కానీ కుటుంబాలు నిలిచి ఉండలేకపోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి మొదటిగా చివరిగా నువ్వు సంపాదించాల్సింది పరిశుద్ధాత్మ చేత నింపబడటం. మొదటిగా చివరిగా ఆయనే ఆదియు అంతమని. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే, నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నడవటం మొదలు పెడితే సమస్తము మారిపోతుంది నీ జీవితం. కాబట్టి వాక్యం వలె మారటం మీద దృష్టి పెట్టండి. వాక్యం వలె మారాలి మనం, వేరే అవకాశం లేదు. అదే మన వాగ్దానం. మన వాగ్దాన దేశం ఏంటండి? దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటి? వెండి బంగారాలు కాదు, ఆయనే నీ వాగ్దానం. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటండి? ఆయనే నీ వాగ్దానం. ఆయనే నీ సొత్తుగా మారిపోతాడు. ఆయన నీ సొత్తు అవ్వాలంటే నువ్వు ఆయన సొత్తు అవ్వాలి. అదే భార్యాభర్తల మధ్య సంబంధం. ఈరోజు వధువు అదే. వధువు అంటే ఏంటంటే వరుడు యొక్క సంపూర్ణ రూపంగా మనం మార్చబడాలి. మనందరం కూడా ఆ యేసు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇక నుండి మీ జీవితం ఎప్పటికీ క్యాలెండర్తో సంబంధం లేకుండా మరెప్పటికీ నూతనమైన జీవితంగా మీ జీవితం ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆ జీవితం కేవలం యేసు క్రీస్తులో మాత్రమే సాధ్యం. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను.